వరి తర్వాతి స్థానం ఆక్రమించిన ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేసుకునే వీలు, నమ్మకమైన దిగుబడులు, నిలకడైన మార్కెట్ ధరలతో రైతులు మొక్కజొన్న సాగును విస్తరిస్తున్నారు. పల్నాడు జిల్లాలో రెండో పంటగా వేసిన మొక్కజొన్న ప్రస్తుతం 45 రోజుల దశలో ఉంది. ఈ పైరులో కత్తెర పురుగు నష్టం కనిపిస్తోంది. విత్తింది మొదలు కంకి వచ్చి గింజ పాలు పోసుకునేంత వరకు ఏ దశలోనైనా దండయాత్ర చేస్తూ విపరీత నష్టం చేస్తోంది. కత్తెర పురుగులు ఒక్క మొక్కజొన్ననే కాక జొన్న, సజ్జ వంటి ఇతర పంటలను కూడా ఆశించి నష్టపరుస్తుంటాయి. గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది రబీలో వేసిన మొక్కజొన్న పైరులో కత్తెర పురుగు నష్టం అధికంగా ఉందంటున్నారు నిపుణులు. కత్తెర పురుగు నష్టం నివారణ గురించి తెలియజేస్తున్నారు పల్నాడు జిల్లా వనరుల కేంద్రం శిక్షణ సమన్వయకర్త శివకుమారి. పల్నాడు జిల్లాలో మొత్తం మొక్కజొన్న సాధారణ విస్తీర్ణము 8500 హెక్టార్లుగా ఉంది. ఇప్పటివరకు కూడా 3985 హెక్టార్ల విస్తీర్ణంలో విత్తడం జరిగింది. ఇంకా విత్తే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం పంట విత్తే దశ నుండి 45 రోజుల దశ వరకు ఉంది. విత్తిన 10-12 రోజుల నుంచే ఈ కత్తెర పురుగు అంటే పాలార్మి ఉనికిని కూడా మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా వేయబోయే రైతులకు కూడా మనం ఇచ్చే సూచనలు ఏంటంటే కత్తెర పురుగు ఉధృతి ఉందా లేదా అని తెలుసుకోవడానికి ముందుగా లింగాకర్షణ బొట్టలు అనేది పెట్టుకోవాలి. ఎకరానికి 10 చొప్పున. అలాగే విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొన్ని కంపెనీలు వాళ్ళు విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు. అది విత్తన శుద్ధికి మనం 410-ZO అని అంటే సయాంట్రానిలిప్రోలు, థయోమెథాక్సమ్ ఆ 2 మందులతో కలిసిన మందు కిలో విత్తనానికి 4 నుంచి 6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే 20 రోజుల వరకు కూడా ఈ ఫాలార్మి వామ్ అంటే కత్తెర పురుగుని బెడద నుంచి కొంచెం పంటను కాపాడుకోవచ్చు. కొన్ని కంపెనీలు వాళ్ళైతే లూమిజెంట్ టెక్నాలజీ అని అంటే మనకి పురుగులకి, తెగుళ్ళకి, అలాగే నెమటోడ్లకి అంటే నులి పురుగులకు కూడా రక్షణ ఇచ్చే విధంగా కూడా విత్తనాన్ని తయారు చేసి ఇస్తున్నారు. దీని ఉధృతి అయితే విత్తిన 10 రోజుల నుంచే కూడా మనం గమనించడం జరిగింది. నిర్లక్ష్యం చేసిన రైతుల పొలాల్లో అది చాలా ఎక్కువగా కూడా ఉంది. అంటే ముందుగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత పురుగు ఉధృతి గమనించిన వెంటనే మనం వేప సంబంధిత మందులు అంటే అజాడ్రాక్టిన్ 1500 ppm అయినట్లయితే ఎకరానికి 1 లీటర్ చొప్పున, లేదా 10,000 ppm అయినట్లయితే ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదా వేప గింజలు లభ్యమైతే కనుక మనం 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకున్నా కూడా ఇది గుడ్ల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది కనుక గుడ్డు దశలోనే దీన్ని నివారించుకోవచ్చు. అలాగే మొదటి దశలో ఆకుల మీద పత్రహరితాన్ని గోకి తినివేసేటప్పుడే కనుక మనం గమనించినట్లయితే క్లోరోపైరిఫాస్ 25% EC అయితే 400 నుంచి 500 ml, అలాగే క్వినాల్ఫాస్ 25% EC కూడా 4 నుంచి 500 ml పిచికారీ చేసుకోవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి మందులు పనిచేయవు కనుక మనం ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు, అలాగే స్పైనోసాడ్ 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా పిచికారీ చేసేటప్పుడు రైతులు గమనించాల్సింది ఏంటంటే మొక్క మొవ్వుల్లో పడే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొవ్వుల్లో పడే విధంగా పిచికారీ చేయనట్లయితే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. దానివల్లే రైతులు ఒకసారి పిచికారీ చేయాల్సిన దగ్గర 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా పిచికారీ చేయాల్సిన అవసరం వస్తుంది. అందుకని మొక్కల మొవ్వుల్లో పడే విధంగా పిచికారీ చేసుకోవాలి. అలాగే పురుగు పెద్దదైన తర్వాత విషపు ఎరను వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం విషపు ఎరను తయారు చేయాలంటే ఒక 10 కిలోల తౌడు, ఒక 2 కిలోల బెల్లము, 2 లీటర్ల నీటితో కలిపి రాత్రంతా దాన్ని పులియబెట్టాలి. పులియబెట్టి మరుసటి రోజు 250 గ్రాముల థయోడైకార్బన్ కలిపి చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం పూట కనుక మొక్కల మొవ్వుల్లో కనుక చల్లినట్లయితే పెద్ద పురుగులు కూడా పులిసిన బెల్లం వాసనకి ఆకర్షించబడి విషపు ఎరను తినడం వల్ల చనిపోవడం జరుగుతుంది. ఏదేమైనా రైతులు మొదటి నుంచి అంటే లింగాకర్షణ బుట్టలు పెట్టడం దగ్గర నుంచి జాగ్రత్తగా ఉన్నట్లయితే దీన్ని నివారించుకోవడం పెద్దగా కష్టమేమీ కాదు.